ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఇప్పుడు పోలీస్ ఓకే. కస్టడీలో ఉన్నాడు రవి. పోలీస్ కస్టడీ ఫినిష్ అయిన తర్వాత అతనికి బెయిల్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఈజ్ ఆల్ బెయిలబుల్ కేసెస్. ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలి. మినిమం ఒక 7 days 15 days లో బెయిల్ వస్తుంది. మాక్సిమం అంటే 1 month ఆర్ 2 months. దానికంటే ఏం లేదు. సో మీరు ఆల్రెడీ బెయిల్ అప్లై చేసేసారా రవి తరఫున? ఎస్, బెయిల్ ఎప్పుడు చేశారండి? 2 days అవుతుంది ఈ రోజు. 2 days అవుతుంది. ఎక్కడ హైదరాబాద్ లోనే అప్లై చేశారా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ కేసులో చేశాడు నాంపల్లి. ఓకే. ఓకే. మీకు పోలీసుల నుంచి ఏ విధమైన సలహాలు, సూచనలు ఇట్లాంటివి ఏం రాలేదా ఈ కేసు వాదిస్తున్నప్పుడు? లేదు, రాలేదు. వాళ్ళు అది కూడా చేయరు. ఏదైనా మనం ఓకే. కౌంటర్ చేస్తే వాళ్ళు అడుగుతారు, ఏ కౌంటర్ కాపీ ఇవ్వండి, మనం కూడా కౌంటర్. సో అది ఏమంటారు, హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది. మనం ఎనిమిటీ ఏముండదు, ప్రొసీజర్ ఆఫ్ లాకి ఫాలో అవుతున్నాం అలాగే. మీరు ఇప్పటి వరకు రవిని కలిశారండి కోర్టు రవి నుంచి? కలవలేదు. లేదు, కలవాలి. నిన్న మొన్న వెళ్ళి జైలు కలవాలనుకున్నా, కానీ ఇప్పుడు కస్టడీలో ఉన్నాం కదా, ఈజీగా ఉంటుందని ఈ, రేపు వచ్చి ఇక్కడ నేను కలుస్తాం సార్. అంటే రేపు పోలీసులు పర్మిషన్ పెట్టుకున్నారా కలవడానికి రవిని? లేదు లేదు, అది రూల్ ఆఫ్ లా ఉంది. ప్రతి కస్టడీలో ఉన్న, పోలీస్ కస్టడీలో ఉన్న ఆ ముద్దాయికి లాయర్ సమక్షంలో విచారించాలి, లాయర్ కి పర్మిట్ చేయాలి.